వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ షాపింగ్ వెళ్తున్నాం. గెస్ వాట్, వీఆర్ గోయింగ్ టు గ్రాసరీ షాపింగ్ అనమాట. గ్రాసరీ షాపింగ్ ఇక్కడ ఎక్కువ కాస్కోలోనే చేస్తారు యూఎస్లో, ఎందుకంటే ఇది హోల్సేల్ మాల్ అనమాట. సో ఐడాహో ఫాల్స్లో మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడు కాస్కో లేదు. మేము ప్రతిదానికి కాస్కో లేదు, కాస్కో ఉంటే ఇంత తక్కువ అయ్యేది అంత తక్కువ అయ్యేది అలా అనుకునే వాళ్ళం అనమాట. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2020కి ఐడాహో మామూలుగానే చిన్నది, అందులో మేము ఉండే సిటీ ఇంకా చిన్నదనమాట. సో ఐడాహో ఫాల్స్ అనే సిటీలో ఆగస్ట్ 2020లో వచ్చిందనమాట కాస్కో. సో మేము అప్పటి నుంచి అక్కడే చేస్తున్నాం. బట్ ఫ్యామిలీ ఉంటే అంటే లైక్ ఫ్యామిలీ ఆఫ్ 2 members చాలా ఎక్కువ, ఎందుకంటే అన్నీ హోల్సేల్లో ఉంటే అన్నీ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో మేము అప్పుడప్పుడు అట్లాగా బాగా గ్రాసరీస్ అయిపోయినాయి అంటే రైస్ ఆర్ షుగర్, మిల్క్ ఇట్లా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడే మేము వెళ్తాం అనమాట. సో ఇవాళ వెళ్తున్నాం అండ్ లెట్స్ గో. మీరు కూడా మాతో పాటు షాపింగ్ చూసేయండి. కాస్కో మా హౌస్ నుంచి జస్ట్ 3 miles అండి, అంటే జస్ట్ 3 minutes పడుతుంది మాకు ఇక్కడ ఉండే ట్రాఫిక్లో. సో ఇక్కడ ఐడాహో ఫాల్స్లో చాలా పెద్ద వేర్ హౌస్ అండి, చాలా పెద్దగా బిల్డ్ చేశారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సిటీస్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికే వస్తారు కాస్కో షాపింగ్కి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఫ్యామిలీస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో హోల్సేల్ షాపింగ్ ఇక్కడ బెనిఫిట్ అవుతుంది వీళ్ళకి. సో ఫస్ట్ మేము పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. కాస్కోలో పెట్రోల్ కూడా ఉంటుంది, బయట కంటే కాస్కోలో కొంచెం చీప్గా ఉంటుంది అండ్ ఆల్సో క్వాలిటీ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ మేము గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి వచ్చాము. అండ్ నాకు ఇప్పుడు ఒకటి చెప్పాలనిపిస్తుంది అండి, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇండియాలో అందరూ ఒకటి అనుకుంటూ ఉంటారు, మన వాళ్ళు ఇక్కడ పనిచేయరు కానీ యూఎస్లో వెళ్ళి పెట్రోల్ బంక్స్లో అలా పనిచేస్తూ ఉంటారు అలా చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ అయితే అలా ఏం ఉండదండి. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు అదే ఇంటెన్షన్లో చూసేదాన్ని, ఇక్కడ ఎవరైనా ఉన్నారా పనిచేస్తున్నారా అన్నట్టు చూసేదాన్ని. బట్ ఇక్కడ ఎవరు మనకి ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయరు. జస్ట్ మనకి అక్కడ మీరు చూసినట్టయితే అరవింద్ ఏటీఎం లాగా ఉండే దాంట్లో ఒకటి మనకు కావాల్సిన ఫిల్ అంటే మనకు ఎంత కావాలో అంత నెంబర్ టైప్ చేసి దానికి పేమెంట్ చెప్తుంది. అది పేమెంట్ కార్డ్ స్వైప్ చేసేస్తే అక్కడ నుంచి మనమే ఇంకా పెట్రోల్ వేసుకోవాలి. మీకు చూసినట్టయితే అరవిందే చూడండి, తన కార్లో తనే వేసుకుంటున్నారు గ్యాస్. సో ఇక్కడ ఎవరు కూడా మనకేం సర్చ్ చేయరు. మనం ఇండియాలో అయితే మనం అలా పెట్రోల్ బంక్ దగ్గరికి రాగానే గ్యాస్ ఫిల్ చేస్తారు, మనం జస్ట్ మనీ ఇచ్చేస్తాము అండ్ ఆల్సో కార్ క్లీన్ చేస్తారు, మనీ ఇచ్చేస్తాము. సో ఇక్కడ అలాంటి సర్వీస్ ఎవరు చేయరండి, అది తప్పు అజంప్షన్. యాక్చువల్లీ ఇక్కడ పని చేస్తారు గ్యాస్ స్టేషన్స్లో, బట్ అదేంటంటే గ్యాస్ స్టేషన్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కాస్కో పక్కనే, షాపింగ్ మాల్ పక్కనే ఇలాగ గ్యాస్ స్టేషన్ ఎలా ఉందో అలాగే ఒక ఫుడ్ కోర్ట్ పక్కనే ఒక గ్యాస్ స్టేషన్ ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్లో పనిచేస్తారు అంటే లైక్ అదేంటంటే ట్రావెల్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ కేక్స్, బిస్కెట్స్, డ్రింక్స్ ఇలాంటివన్నీ రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఫుడ్ కోర్ట్ అది. సో అక్కడైతే పీపుల్ అవసరం ఉంటుంది వర్క్కి. సో అక్కడైతే వర్క్ చేస్తారు కొంతమంది. సో జనరల్గా అయితే ఇలా పెట్రోల్ ఫిల్ చేయడము ఇలా అయితే ఏం చేయరు, అది చాలా తప్పు అజంప్షన్. సో అది ఎందుకో మీకు ఒకసారి చెప్పాలనిపించింది. అక్కడ గ్యాస్ ఫిల్ చేసేసుకొని పక్కనే అంటే అటాచ్గానే ఉంటుంది, అక్కడికి పార్కింగ్ లాట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేను ఇప్పుడు నాకు చెప్పాలనిపిస్తుంది ఏంటంటే లైక్ ఇండియాలో మెయిన్గా ఉన్న వీడియోస్ వాచ్ చేసే ఇండియా సబ్స్క్రైబర్స్ అందరికీ జాగ్రత్తగా ఉండండి. కరోనా చాలా ఎక్కువ అయిపోయింది ఇండియాలో. అండ్ సెల్ఫ్ క్వారంటైన్ అవ్వండి ఎంత వీలైతే అంత. సో డెఫినెట్గా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి, బట్ అలాంటి టైంలో కొంచెం కేర్ తీసుకోండి. బయటకు వెళ్ళి రాగానే స్నానం చేయడం, శానిటైజ్ చేసుకోవడం అలాంటివి చేయండి. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే మాత్రం అసలు బయటకు వెళ్ళొద్దు. మాస్క్ తప్పకుండా వేసుకోండి అండ్ ప్లీజ్ జాగ్రత్త పడండి. అండ్ ఇక్కడ మేము పార్క్ చేసేసుకొని పార్కింగ్ లాట్స్ కూడా ఇలా ఉంటాయి ఎవ్రీవేర్, అంటే లైక్ ఏ మాల్ దగ్గరైనా ఇలాగ బయట స్పేషియస్గా పార్కింగ్కి స్పేస్ పెడతారనమాట ఇక్కడ. సో ఇక్కడ మామూలుగా మనకి ఇండియాలో బిల్డింగ్ కింద పార్కింగ్ లాట్స్ కన్స్ట్రక్ట్ చేసి దానిపైన
మాల్స్ అలా పెడతారు కదా, బట్ ఇక్కడైతే మనకి మొత్తం ఫ్రంట్లోనే ఇలా మొత్తం స్పేస్ పెడతారనమాట. హ్యాండిక్యాప్స్కి సపరేట్గా వాళ్ళకి సపరేట్గా ప్లేస్ ఉంటుంది పార్క్ చేసుకోవడానికి కార్స్. సో మేము ఇది కాస్కో ఎంట్రన్స్, మేము ఎంటర్ అయిపోతున్నాం. ఇదైతే చాలా పెద్దదండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సిటీస్లో ఇక్కడ చాలా పెద్దది కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే చుట్టుపక్కల ఒక 3 to 4 సిటీస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తుంటారు. సో ఇట్లా మేము ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కార్డ్స్ ఉంటాయి. మనం కార్డ్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇలా కార్డ్స్ ప్లేస్ చేసి ఉన్నాయి. ఇలా మనకు కావాల్సిన కార్డ్స్ చూసుకొని మనం ఆ కార్డ్ని కూడా మేము శానిటైజ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తున్నాము. కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా లైక్ ఇలా షాపింగ్ చేయాలన్నా అని. అండ్ మీకు ఇంకోటి చూపిస్తున్నాను కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా లైక్ స్కూటర్ కార్డ్స్ ఉంటాయి. సో దోస్ హూ కాంట్ వాక్, అంటే కొంతమంది వాక్ చేయలేరు, కొంతమంది హ్యాండిక్యాప్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు నార్మల్గా కార్ డ్రైవ్ చేసుకుంటున్నట్టు అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు కావాల్సినవి పిక్ చేసుకొని. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో కాస్కోలో మెయిన్గా ఏంటంటే కాస్కోలో ఎంటర్ అవ్వడానికి మెంబర్షిప్ కార్డు ఉంటుంది. మెంబర్షిప్ తీసుకోవాలి. లైక్ మన ఇండియాలో ఎలా అయితే మెట్రోకి ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మెంబర్షిప్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. అండ్ మనం షాపింగ్ చేసినందుకు దానికి లైక్ కొన్ని పాయింట్స్ మనకి రిటర్న్ అవుతాయి అన్నమాట 1 yearకి. సో మళ్ళీ కొన్ని సపోజ్ 10,000 అలా చేసామనుకోండి, ఒక 300 అలాగా మనకి బ్యాక్ వస్తుంది సమ్ పర్సంటేజ్. సో దాంతో మనం ఇంకొక ఐటమ్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ కాస్కో మెయిన్గా ఏంటంటే లైక్ అన్నీ ఉంటాయి. లైక్ రీటైల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ హోల్సేల్లో మనం కొనుక్కోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే కొన్ని పెట్టారంటే అవన్నీ క్లియరెన్స్లో ఉన్నట్టు. సో అక్కడ ఏమైనా నచ్చితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని లైక్ కొన్ని క్రీమ్స్ ఉన్నాయి. ఫార్మసీ కూడా ఉంటుంది కాస్కోలో, లైక్ మెడికల్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి మనకి. నాకైతే ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ చాలా ఇష్టం, చాలా బాగా పనిచేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ లోషన్. అండ్ ఎంటర్ అవగానే ఇలా కొన్ని ఉన్నాయి, ఫ్రూట్స్ అట్లా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఐటమ్ ప్లేసెస్ మారుతూ ఉంటాయి. సో మేము అలా ఏమైనా కావాలంటే ఇక్కడ పిక్ చేసుకుంటాము, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తామన్నమాట. సో మేము ఇలా ముందుకెళ్ళగానే ఒకసారి ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి అమ్మాయిలకి, లైక్ వైట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, 24 క్యారెట్ గోల్డ్ ఇక్కడ ఉండదు. అండ్ ఆల్సో ఇలా స్మార్ట్ వాచెస్, ఐఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు మేము ఎలా అంటే నేనేమో ఇలా గోల్డ్ చూస్తూ ఉంటాను, అరవింద్ ఏమో అలా ఎలక్ట్రానిక్స్ చూస్తూ ఉంటారు అనమాట. ఇలా ఇక్కడికి రాగానే మేము ఇద్దరం ఇలా డివైడ్ అయిపోతాం, ఒకళ్ళు ఇది ఒకళ్ళు అది అలా చూస్తూ ఉంటాము. సో అమ్మాయిలకి తెలిసిందే కదా గోల్డ్ ఎక్కడుంటే అక్కడ చూస్తూ ఉంటాము. సో ఆర్నమెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇక్కడ. ఎందుకు అందరూ అంత హెవీగా వేసుకోరు, చాలా సన్న చైన్స్తో ఉన్నవి, కొంచెం లాకెట్ పెద్దగా కనిపించేవి వేసుకుంటారనమాట. అండ్ ఆల్సో గోల్డ్గా కూడా కనిపించదు, లైట్గా వాళ్ళ స్కిన్ టోన్లో కలిసిపోతుంది. 18 క్యారెట్ గోల్డే ఉంటుంది. సో 18 క్యారెట్, 14 క్యారెట్, 10 క్యారెట్ గోల్డ్స్ అలాగే ఉంటుంది. అండ్ రోజ్ గోల్డ్ ఉంటుంది. అండ్ సిల్వర్వి కూడా ఉంటాయి, ప్లాటినమ్, సిల్వర్, పర్ల్స్ కూడా ఉంటాయి. పర్ల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ హోల్సేల్లో కాబట్టి బయట కంటే కొంచెం తక్కువ ఉంటుంది అని ఎప్పుడైనా నచ్చితే తీసుకుంటాను. బట్ చాలా రేర్, ఇయర్లీ వన్స్ అనుకోండి, ఎప్పుడో ఒకసారి బాగా నచ్చింది అన్నప్పుడు తీసుకుంటాను. అండ్ ఇక్కడైతే ఎలక్ట్రానిక్స్ కొంచెం చీపే ఉంటుంది బయట కంటే ఇక్కడ. కానీ లేటెస్ట్ మోడల్స్ అనేవి మనకి అంత చీప్గా ఏం దొరకవు. కొంచెం ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకోండి, దాని ముందు వర్షన్ కాస్కో వాడు కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాడు అనమాట. కొంచెం తక్కువగా రిలీజ్ చేస్తారు. అండ్ అప్పుడు మనం అంటే ఇంకా మన ఇష్టము, మనకి లేటెస్ట్ వర్షన్ కావాలనుకుంటే మనం వెయిట్ చేయాలి, లేకపోతే మనం కొనేసుకోవచ్చు. బట్ బయట మీద కొంచెం అయితే తక్కువ ఉంటుంది ఇక్కడ. సో అందుకే మేము వెయిట్ చేస్తాము ఏదైనా కాస్కోలో వస్తుందేమో అని. సో ఇది ఇక్కడంతా ఎలక్ట్రానిక్స్ సెక్షన్. అండ్ ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా మేము మంచి గార్డెనింగ్ చేయొచ్చు. సో అందుకే ఇక్కడ మొత్తం స్టాక్ ఉందన్నమాట, గార్డెనింగ్ స్టాక్. సో ఇది, సో మేము కొందాం అనుకున్నాము, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు బై.
మే తర్వాత అయితే మంచిగా ఉంటుంది. మేలో కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే మేము తీసుకోలేదు. బట్ మెమోరియల్ డే తర్వాత అయితే తీసుకోవచ్చు, మే 28 తర్వాత. సో చూసాము ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని అవన్నీ చూసామన్నమాట. సో ఇది గార్డెన్ ప్లేస్. అండ్ ఇలాగా త్రీ సెట్స్ 2 సెట్స్ పాట్స్ అలా అమ్ముతారనమాట. అండ్ ఇక్కడ రీటైల్ కూడా బాగానే ఉంటుంది, క్లోతింగ్ కూడా బాగానే ఉంటుంది. సమ్మర్ టైంలో సమ్మర్ వేర్ సేల్ చేస్తారు, వింటర్ టైంలో వింటర్ వేర్ సేల్ చేస్తారు. అండ్ ఏంటంటే నాకు ట్రయల్ రూమ్స్ ఉండవు, సో నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు. బట్ నైట్ వేర్స్ అయితే బాగుంటాయి. సో నైట్ వేర్స్ ప్రిఫర్ చేస్తాను కాస్కోలో ఎప్పుడైనా లైక్ తక్కువకి వస్తున్నాయి అన్నప్పుడు. సో ఇలా అయిపోయిన తర్వాత మేము గ్రాసరీ షాపింగ్కి వచ్చేసాము. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే గ్రాసరీస్ ఉన్నాయి. అండ్ ఐడహో ఈజ్ ఫేమస్ ఫర్ పొటాటోస్ కదా. సో స్వీట్ పొటాటోస్ అన్నీ ఆల్ కైండ్ ఆఫ్ పొటాటోస్ ఉంటాయి. సో మేము జస్ట్ స్వీట్ పొటాటో ట్రై చేద్దామని తీసుకున్నాము. అండ్ అదంతా బేకరీ సెక్షన్. సో ఇలాగా కొన్ని ఇలాగా మనకి ఏమో ఆనియన్స్, ఎల్లో ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, పింక్ ఆనియన్స్, ఆర్గానిక్ ఆనియన్స్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయి. అండ్ కాస్కోలో ఇంత పెద్ద బ్యాగ్ వస్తుంది. సో మా ఇద్దరికే అసలు ఇంత పెద్ద బ్యాగ్ చాలా ఎక్కువ. మేము కొందాం అనుకునేసరికి మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకునేసరికి కొన్ని ఒక్కొక్కసారి పాడైపోతాయి 1 or 2. సో అందుకే ఇక్కడ తీసుకోలేదు ఆనియన్స్. సో ఇలా లోపలికి వెళ్ళగానే లైక్ ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే లైక్ కంపల్సరీగా ఫ్రిడ్జ్లోనే అంటే ఐస్లోనే ఉండాల్సినవి చల్లదనం కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా. లైక్ ఇలాగా సలాడ్ కిట్స్ ఉంటాయి రెడీమేడ్గా, క్యారెట్, కీరా, కొన్ని లీఫీ వెజిటబుల్స్, స్పినాచ్, ఇవన్నీ కూడా ఇలాగా ఫ్రోజన్ సెక్షన్లో పెట్టేసి అమ్ముతారనమాట. సో ఇవి కంపల్సరీగా కోల్డ్ ప్లేసెస్లో ఉండాలి. సో మనం ఇంటికి తీసుకురాగానే మనం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో అలా ఒక లుక్ వేసామన్నమాట. ఇవి సెలరీ, క్యారెట్స్, సో ఇది ఏమో కుకుంబర్. సో ఇలా తీసుకొని మేము ఒక్కొక్కటి అలా తీసుకొని మేము అలా వెళ్ళిపోయాము. సో మొత్తం ఫ్రోజన్ సెక్షన్ అంతా ఇలాగ సపరేట్గా చేసి ఉంటుంది. సో మొత్తం 2 ఉన్నాయి మాకు. ఒకటేమో వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి ఈ సెక్షన్ ఉంది, ఇంకొకటేమో డైరీ సెక్షన్ ఉంటుంది. సో మిల్క్, ఎగ్స్, బటర్ అని మొక్కజొన్నలు కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇలా గార్లిక్ అయితే ఇలా పెద్దగా వస్తుంది, మొత్తం అది పీల్డ్ గార్లిక్ అనమాట. మా ఇద్దరికైతే చాలా రోజులు వస్తుంది. ఇదేమో బేకరీస్, ఇలాగా ఎక్కువ డెకరేటివ్ కేక్స్ దొరకవు కానీ లైక్ ప్లమ్ కేక్స్ అవి దొరుకుతాయి. సో మళ్ళీ అదే సేమ్ థింగ్. సో మేము ఈ సెక్షన్లో అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఇక్కడైతే ఏం పర్చేస్ చేయము, మేము జనరల్గా చూస్తాము. ఇలా పక్కనే బేకరీ అయిపోయిన తర్వాత పక్క సెక్షన్లోనే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయండి. యూఎస్లో అయితే ఫ్రూట్స్ చాలా బాగుంటాయి, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫ్రూట్స్. వెజిటేబుల్స్ అయితే మనకి కొన్నే ఉంటాయి, అంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ ఉండవు, ఓన్లీ టొమాటోస్, ఇందాక మీకు చూపించాను కదా వెజిటేబుల్ సెక్షన్, అవే ఉంటాయి. మన ఇండియన్ వెజిటేబుల్స్ అయితే దొరకవు, మేముండే స్టేట్లో అయితే దొరకవు. సో మ్యాక్సిమం ఏంటంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి ఉంటాయి ఎక్కువ. సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏమో మీట్ సెక్షన్. మీట్ సెక్షన్ అంటే ఇక్కడ ఎక్కువగా చికెన్, పోర్క్, బీఫ్ ఎక్కువ ఉంటుంది. ఫిష్ కూడా ఉంటుంది, బట్ ఎక్కువ అయితే బీఫ్ అండ్ పోర్క్ స్టాక్ ఎక్కువ ఉంటుంది. ఫిషెస్లో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఇట్లా నీట్గా స్కిన్ పీల్ చేసేసి ఇలా నీట్గా పెట్టేసి సేల్ చేస్తారు. సో ఇది కూడా వెయిట్ని బట్టి ఒక ఎక్స్పైరీ డేట్ ఇస్తారు, ఈలోపే కుక్ చేసేసుకోవాలి మనము. సో ఇలా ఉంటుంది మీట్ సెక్షన్ అంతా. మనకు కావాల్సింది మనం చూస్ చేసుకోవచ్చు. బోన్లెస్ ఉంటాయి, విత్ బోన్ కూడా ఉంటాయి. మేమైతే తలాపియా తీసుకున్నాము, ఇందాక చూసారు కదా. నాకైతే తలాపియా నచ్చుతుంది ఎక్కువ సాల్మన్ కంటే. సో ఎక్కువ స్మెల్ రాదు, సో అందుకే అది తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాన్స్ ఉన్నాయి అండ్ పీతలు కూడా ఉన్నాయి. పీతల లెగ్స్ సపరేట్ చేసేసి ఇట్లాగా సేల్ చేస్తారనమాట. సో మనకి ఇండియాలో కూడా ఫేమస్ కదా పీతలు
లెగ్స్ కర్రీ. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇదంతా బీఫ్ సెక్షన్ ఇటు సైడ్ అంతా. కొన్ని రెడీమేడ్గా దొరికే స్టఫ్ కూడా ఉంటుంది. అంటే లైక్ మనం ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది నాన్ వెజ్లో కూడా. అండ్ ఇదైతే మనం రెడీ టు ఈట్ అనమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. కుక్ అయ్యి ఇట్లా పెట్టేస్తారు మీల్ సెక్షన్ లాగా. సో ఒకటి పిక్ చేసుకొని మనం ఓన్లో పెట్టుకొని తినేయచ్చు. సో ఇది రెడీ టు ఈట్ $4 ఉంది. సో ఆల్మోస్ట్ అది 2 times వస్తుంది పర్ పర్సన్. సో ఇట్లా కొన్ని ఎయిర్ టైట్లో పెట్టేస్తారు. అవి చాలా డేస్ ఉంటాయి మీటు. అవి మనం తీసుకొచ్చి మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటివి చిల్డ్రన్ ఆటలాడుకునేవి ఇవి కూడా ఉంటాయి. మొత్తం ఫర్నిషింగ్ కూడా ఉంటుంది కాస్కోలో. మొత్తం అన్నీ ఉంటాయి. సమస్తం హోల్సేల్లో ఉంటుంది ఇక్కడంతా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సెక్షన్ అంతా మొత్తం ఫ్రోజన్ సెక్షన్ అనమాట. సో వెజ్జీస్కి ఇదైతే చాలా బాగుంటుంది. వెజ్జీ బైట్స్ అని లైక్ మనం ఈవినింగ్ స్నాక్స్గా అది బాగుంటుంది. సో మేము ఎప్పుడైనా కనిపిస్తుంది కాస్కోలో స్టాక్ అప్పుడే తీసుకుంటాము. అండ్ ఇక్కడ కొన్ని మన ఇండియన్ కర్రీ మసాలా ఇట్లాంటివి కూడా ఫ్రోజన్వి రెడీమేడ్వి అమ్ముతారనమాట. మోమోస్ కూడా ఫ్రోజన్వి అమ్ముతారు. మనం జస్ట్ ఓవెన్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ సెక్షన్ అంతా అది. నేను చెప్పాను కదా ఇండియన్ క్యూసైన్ అది చికెన్ కోకోనట్ కర్రీ విత్ మ్యాంగో. అది రెడీమేడ్ ఫుడ్. మనం జస్ట్ ఓవెన్లో హీట్ చేసుకొని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓవెన్లో హీట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. యాక్చువల్లీ అంత ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. బట్ ఇలా కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ కొన్ని నాన్ వెజ్ బేకరీ సెక్షన్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్న స్పైసెస్తో వేసేసి మన ఇండియాలో షవర్మా ఎలా చేస్తారో అలాగే బేక్ చేసేసి ఇలా సపరేట్గా చికెన్ లాగా బేక్ చేసి ఇచ్చేస్తారు, లైక్ తందూరీ లాగా. సో మళ్ళీ వాటిని పీసెస్ చేసి చిన్న చిన్న టొర్టియాస్ అంటే ఇక్కడ లైక్ చిన్న పూరీస్ లాగా ఉంటాయి. సో వాటితో రెడీమేడ్ మీల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఈజీ అంటే కుకింగ్ పెద్ద పని ఉండదు ఇక్కడ వాళ్ళకి. ఇలాంటిది ఒక మీల్ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలానే తింటారు ఇంట్లో. సో ఇలాగా సాసెస్, సలాడ్స్, సూషీ ఇలాంటివన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇది చూసారా, ఇదేంటో అనుకున్నారేమో, అది క్యాట్స్ ఆడుకోవడానికి అండ్ డాగ్స్ ఆడుకోవడానికి సపరేట్గా ఉండేదన్నమాట. అది కూడా ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. సో అది కూడా కాస్కోలో దొరుకుతుంది ఇక్కడ హోల్సేల్లో. అండ్ ఇక్కడ ఇదంతా ఏమో ఫ్రోజన్ సెక్షన్. సో ఎగ్స్ మనకి ఫ్రోజన్లోనే సేల్ చేస్తారు ఇక్కడ. అంటే లైక్ చాలా ప్లేస్లోనే పెట్టి సేల్ చేస్తారు. మళ్ళీ ఇందులో కూడా ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్ ఇలా ఉంటాయి. మిల్క్ అండ్ సమ్ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. అండ్ బటర్, ఇక్కడ బటర్ చాలా బాగుంటుంది కాస్కోలో. మీకు చూపిస్తాను. అది మేము ఆ బటర్ తెచ్చుకొని మేము ఇంట్లోనే గీ ప్రిపేర్ చేసుకుంటాము. మనకి ఇక్కడ యూఎస్లో జనరల్గా గీ వాడరు. క్లారిఫైడ్ బటర్ అంటారు, కానీ యాక్చువల్గా గీ స్మెల్ రాదు. సో ఇదే బటర్ నేను చెప్పాను కదా, దీంతోనే మేము గీ చేసుకుంటాము. కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కొంచెం గీ స్మెల్ వచ్చేటట్టు ఇండియా లాగా. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది చాలా పెద్దదండి. అసలు చాలా పెద్ద వీడియో అయిపోతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో నేను చాలా వరకు కట్ చేసేసాను. సో ఇదంతా మనకి టిష్యూస్ సెక్షన్. టిష్యూస్ అండ్ మనం పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసెస్ ఇలా అన్నీ హోల్సేల్లో చాలా దొరికిస్తాయి. అసలు కరోనా టైంలో అయితే ఈ టిష్యూస్ అసలు టిష్యూస్ షార్టేజ్ వచ్చాయని విన్నారు కదా. అప్పుడు ఇదంతా అసలు కాస్కోలో ఇంత పెద్దగా ఉన్నా కూడా ఇక్కడ స్టాక్ ఉండేది కాదు. సో అలా ఉండేది ఇక్కడంతా. అండ్ ఇదంతా ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లైక్ రైస్, షుగర్, బ్రెడ్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా మనకి. ఇంకా అవన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ ఫ్రోజన్ కూడా ఉంటాయి. లైక్ ఫ్రోజన్ పిజ్జాస్ ఉంటాయి, ఫ్రోజన్ సమోసాస్ దొరుకుతాయి, అండ్ ఆరెంజ్ జ్యూసెస్, మ్యాంగో జ్యూసెస్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. సో నేను అంతా మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా చాలా పెద్దగా అయిపోతుంది నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి. సో ఇదంతా ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడంతా.
ఇక్కడైతే ఎన్ని టైప్ ఆఫ్ కాఫీస్ ఉంటాయంటే అసలు చెప్పలేము. కొలంబియన్ కాఫీ అని, ఇటాలియన్ కాఫీ అని, అసలు చాలా కైండ్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి ఇక్కడ. మనకు కావాల్సింది మనం చూస్ చేసుకోవచ్చు. స్టార్బక్స్ కూడా సపరేట్గా దొరుకుతుంది. అండ్ స్టార్బక్స్ కాఫీ కూడా యాక్చువల్లీ స్టార్బక్స్ కాఫీ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు అదే చూస్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇదంతా కాఫీ సెక్షన్ అండ్ ఫ్రోజన్ సెక్షన్ అండ్ ఇదంతా మొత్తం మనం రెడీ టు ఈట్ ఫుడ్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువ తీసేసుకొని ఆఫీస్లో ఓవెన్లో పెట్టేసుకొని అలా తినేస్తారు. సో మనం అంత ప్రిఫర్ చేయం కాబట్టి మనకి ఈ సెక్షన్ అసలు అక్కర్లేదు. జస్ట్ మేము ఓన్లీ ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటాము. అండ్ నేను చెప్పాను కదా మోమోస్ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. సో మాకు ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉండవు కాబట్టి కొంచెం ఫ్రోజన్ ఫుడ్ అనేది కొంచెం మనకు హెల్ప్ చేస్తుందని చెప్పచ్చు. అండ్ ఏం లేదండి, నార్మల్గా థాయ్ రెస్టారెంట్స్ అవన్నీ అందులో ఉండే మెనూ అంతా ఇక్కడ ఫ్రోజన్ సెక్షన్లో ఉంటాయి. చాలామంది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ కుక్ చేసుకుంటారు, ఇంట్లో కుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ సెక్షన్ నుంచి ఇంకొన్ని ఉంటాయి లైక్ సాల్ట్ అవన్నీ యాడ్ అవుతాయి. సో మేము ఇక్కడ బ్రెడ్ సెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో చాలా టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి లైక్ వీట్ బ్రెడ్, నట్స్ బ్రెడ్, నార్మల్ వైట్ బ్రెడ్ అలా అన్నీ ఉంటాయి. కానీ ప్యాక్ ఆఫ్ 2 ఉంటాయి అన్నమాట. సో మాకు చాలా ఎక్కువైపోతుంది అండ్ ఆల్సో ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ ఉంటుంది. సో మేము అందుకే ఇక్కడ తీసుకోము. ఇక్కడ హోల్సేల్లో తీసుకుంటే అదే ప్రాబ్లం. సో ప్యాక్ 2 తీసుకోవాలి. సో అందుకే మేము తీసుకోలేదు. ఇది చాలా బాగుందండి, కొడియాక్ కేక్స్ అని ప్యాన్ కేక్స్. అండ్ ఇది నేను ఫస్ట్ ఎందుకు అనుకున్నాను కానీ ఈజీ టు మేక్ అండ్ ఆల్సో అది వీట్ ఫ్లోర్ తోటి మైదాతో కాదు. సో బాగానే ఉంది. సో ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు అది. అండ్ ఒక సెక్షన్ అంతా ఆయిల్ సెక్షన్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ అన్నీ దొరుకుతాయి ఒక సైడే. సో అది తీసేసుకుందాం. బనానా బ్రెడ్ ఇది $4, 4 ప్యాక్స్ వస్తాయి. మనం ఒక ప్యాక్ $4 పెట్టి తీసుకున్నాం. షుగర్ తీసుకున్నావా? అంత వద్దే, కావాలంత ఓకే తీసుకో. ట్రెడిషనల్ బాస్మతి రైస్, క్యాజువల్ రైస్ అండ్ మెడ్రాస్ లెంటిల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ స్క్వాష్ దాల్ కూడా ఉంది. ఇవంతా రెడీమేడ్, జస్ట్ ఓవెన్లో పెట్టి కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మళ్ళీ మనం ఏం చేయక్కర్లేదు, అది రెడీ టు ఈట్ అవంతా. మెడ్రాస్ లెంటిల్స్, స్క్వాష్ దాల్. అండ్ ఇక్కడంతా అవుట్ సైడ్ అంతా ఫార్మసీ. ఇక్కడ మొత్తం ఇక్కడ చెప్పాలంటే మ్యాక్సిమం అన్ని వైటమిన్స్ దొరుకుతాయి. మల్టీవిటమిన్, ప్రోబయోటిక్ అన్ని టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఎందుకంటే అంత సన్నీగా ఉండదు కాబట్టి. అండ్ చూసారా, కరోనా వచ్చినప్పటి నుంచి టర్మరిక్ టాబ్లెట్స్ కూడా ఇక్కడ బాగా సేల్ చేస్తున్నారు. సో అక్కడ షాపింగ్ అయిపోయాక మేము పేమెంట్ చేసేసాక మళ్ళీ మాకు పక్కనే ఇలా ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 3 hours వాక్ చేసాము, మొత్తం అలసిపోయాము. సో ఒక పిజ్జా స్లైస్ అండ్ ఒక డెజర్ట్ అంటే మాకు చాలా ఇష్టం ఇక్కడ. సో ఎప్పుడైనా ఒకసారి అలా తీసుకుంటూ ఉంటాము. సో మనం ఇక్కడ పే చేసేసి అక్కడి నుంచి మన ఆర్డర్ తీసేసుకోవడమే. అండ్ మనం పే చేసాక మనకు ఒక కోడ్ ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ పిలుస్తారు, మనం వెళ్ళి తీసుకోవడమే మన ఆర్డర్. అలా పిక్ చేసేసుకొని అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. అండ్ చాలా స్టఫ్ ఉంది. సో పెట్టుకోవడానికి ఇక్కడ బ్యాగ్స్ ఏమి ఇవ్వరు, ఇలాంటివి అడిగితే ఇస్తారనమాట. సో ఇందులో మనం పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ చెక్కింగ్ చేస్తారు, మనం కరెక్ట్గా తీసుకెళ్తున్నామా లేదా అని చెక్ చేసి స్ట్రైక్ చేసేసి ఇస్తారు. సో అయిపోయింది మా కాస్కో షాపింగ్.
సో హ్యాపీగా సండే మేము కార్లో ఎంజాయ్ చేసేసి మా డెజర్ట్ని ఎంజాయ్ చేసేసి అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. ఆల్మోస్ట్ 5:30 to 7:30 వరకు కాస్కోలో అయిపోయిందండి. ఒక 1 day 1 Friday అలా అయిపోయింది. సో ఇది చాలా పెద్దది ఇక్కడ వేర్ హౌస్ కూడా, సో అందుకే చాలా టైం పట్టింది. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ వచ్చేసాం మన ఇంటికి. ఇది మా కమ్యూనిటీ, మొత్తం మా కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయాము. సో వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇవన్నీ మా గ్రాసరీస్. 2 hours షాపింగ్ అయిపోయింది, గ్రాసరీ షాపింగ్. అండ్ షాపింగ్ చేయడం ఒక అంత అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో చదువుకోవడం పెద్ద పని. సో వీఆర్ డన్ విత్ ద గ్రాసరీ షాపింగ్ ఫర్ దిస్ మంత్. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు, నేను పైన వేస్తాను. ADUSA Vlogs is our Instagram name. And do follow us and do support us. Thank you. Bye bye. Love you all.